అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ చంద్ర బ్రదర్స్ అధినేత శ్రీ మావూరి శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం సిఎంఆర్ షాపింగ్ మాల్లో మే 9వ తేదీన మదర్స్ లవ్ మై ఎక్స్పీరియన్స్ అనే అంశం మీద జూనియర్ సీనియర్ విభాగాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీలకు విశేష స్పందనతో ఎంతో ఉత్సాహంతో సుమారు 110 మంది బాలబాలికలు పాల్గొనడం విశేషం. 2 విభాగాలలో గెలుపొందిన బాలబాలికలను ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపిక చేసి వాళ్ళకి మదర్స్ డే రోజున బహుమతులను అందించడమే కాకుండా గెలుపొందిన విజేతతో వాళ్ళ అమ్మకి బహుమతి ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్తో పాటు పార్టిసిపేట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న బాలబాలికల తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఈ జనరేషన్లో పిల్లలు మొబైల్లో గేమ్స్కి అడిక్ట్ అవుతున్న తరుణంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉండడమే కాకుండా పిల్లలతో మేము కూడా ఇక్కడ స్పెండ్ చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు. మీ చేతుల మీదుగా మదర్స్ డే అందరి క్లాప్స్తో మదర్స్ డే సందర్భంగా విశేష చెప్పాలి. అందరికీ మదర్స్ డే అండి. అందరి సౌండ్ ఇంకా గట్టిగా రావాలి. హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. సిఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున హ్యాపీ మదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఈ కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేయడానికి విచ్చేసిన డాక్టర్ సువర్చల గారు, అడ్వకేట్ నర్మదా గారు మాట్లాడుతూ, సిఎంఆర్ వారు నిర్వహించిన ఈ వ్యాసరచన పోటీలు ఎప్పుడో మా చిన్నప్పుడు పాల్గొన్నాము. పిల్లలు పాల్గొని రాస్తుంటే మేమే వ్రాస్తున్నట్టు అనిపించింది అని, మరియు మీరిచ్చిన అంశం అమ్మ మీద ఇవ్వడం చాలా అభినందనీయమని, ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది అనడమే కాకుండా మేనేజ్మెంట్ వారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరడం జరిగింది. అందరికీ మాతృదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన పెరుగుదలలో తల్లి పాత్ర ఎంతైనా ఉంది. సో అందరం తల్లిని గౌరవిద్దాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం. మనం మంచి సమాజాన్ని తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, పిల్లలతో కాసేపు గడపడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు సిఎంఆర్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటిగా సిఎంఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి పిలిచి పిల్లలకి ఆట పోటీలు ప్లస్ ఇది ఎస్ఏ రైటింగ్స్, ప్లేయింగ్ గ్రౌండ్స్ ప్లస్ అన్నీ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటిది ఎక్కడ చూడలేదు, ఇది మొదటిసారి చూడడము. నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కానీ చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీ సంతోష్ రామ్ మోహన్, జనరల్ మేనేజర్ వాసు, స్టోర్ మేనేజర్ కిషోర్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా హ్యాపీ మదర్స్ డే టు వన్ అండ్ ఆల్. ఈ సంవత్సరం వీకెండ్ వండర్స్ తరపున సిఎంఆర్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరిగింది. సిఎంఆర్ సంస్థ ఎప్పుడూ పిల్లలకి వాళ్ళ క్రియేటివ్ ఎబిలిటీస్ని ఎప్పుడు చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా ఎప్పుడు సిఎంఆర్ ముందుంటుంది. అలాగే ఈసారి మదర్స్ డే సందర్భంగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. జూనియర్ సీనియర్ విభాగంలో 3 విన్నర్స్ వచ్చారు. గెలిచిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాము. సో చాలా మ్యాసివ్ టర్న్అవుట్ వచ్చింది. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఇక్కడ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అనేది చేయడం జరిగింది. ఇలా కాకుండా ఈ సమ్మర్ టైంలో పిల్లలందరూ వాళ్ళ స్టడీస్ని పక్కన పెట్టి కొంచెం వాళ్ళ క్రియేటివ్ ఎబిలిటీస్తో కొంచెం ఫోన్స్ కన్నిటికీ దూరంగా వాళ్ళ క్రియేటివ్ని ముందర తీసుకెళ్ళడానికి సిఎంఆర్ ఒక ప్లాట్ఫామ్గా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలా మరెన్నో ప్రోగ్రామ్స్ అనేది త్వరలో మేము లాంచ్ చేస్తాము, తప్పకుండా తెలియజేస్తాం. మా ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ మా స్టోర్కి వచ్చి మీరు తెలుసుకోవచ్చు. ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఇంత కండక్ట్గా ఇంత సక్సెస్గా కావడానికి మా ఎండి గారైన శ్రీ మావూరి శ్రీనివాసరావు గారు ఇటువంటి ప్రోగ్రామ్స్, ఎందుకంటే పిల్లల్లో ఒక అవగాహన శక్తి పెరుగుతుందని, ఈ మధ్యకాలంలో పిల్లలు ఫోన్లకి అడిక్ట్ అవుతున్నారన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, పిల్లల్లో ఒక అవగాహన శక్తి వస్తుందని
తెలియజేయడానికి కూడా మా ఎండి గారు మాకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని వ్యాపార రీత్యా కాకుండా ఇటువంటి కార్యక్రమాల్లో కూడా చేయాలి, మనం జనాల్లోకి మనం తెలియాలి, అంతే కస్టమర్ని మనం ఎప్పుడు లాభాసక్తి ఆశించడమే కాదు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటారు. వాళ్ళు కూడా పిల్లలతో గడిపే అవకాశం మనం కల్పిస్తూ ఉంటే ఇంకా ఎంతో బాగుంటుంది అన్నట్టుగా మా ఎండి గారు కానీ మా డైరెక్టర్స్ కానీ మనకు తెలియజేయడం జరిగింది. అదే రీత్యా మేము ఈ రోజున ఈ ప్రోగ్రాము నిన్న కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున జడ్జిలుగా వ్యవహరించిన మేడంలు ఇద్దరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.